ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక చక్కగా సాగుతుంది కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము ఏ విధంగా పొందింది అనేటటువంటి కథ 15వ అధ్యాయము. అంతటా జనక మహారాజు గురువర్య ఆర్య కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినా మీరు మరి నాకు వినాలనిపిస్తుంది. అది ఎంత చెప్పినా కూడా పూర్తిగా కాలేదేమో అనేటటువంటి ఒక భావం కలుగుతుందట. కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పేదను, సావధాన చిత్తుడవై ఇట్లు వినుము అని చెప్పి వశిష్ఠ మహాముని జనక చక్రవర్తికి ఈ విధంగా కార్తీక పురాణం గురించి వల్లివేస్తూ ఉన్నారు. ఈ పురాణం మొదట బ్రహ్మదేవుడు నారదుడికి, పార్వతికి ఈశ్వరుడు, పార్వతికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవికి లక్ష్మీనారాయణుడు, విష్ణువు వీళ్ళంతా కూడా ఇలా ఉపదేశించినటువంటి కార్తీక పురాణము కాలానుగుణంగా సూత మహాముని సౌనకాది మునులకు వివరించినటువంటి పురాణము కార్తీక పురాణము. ఆ కాలానుగుణంగా ఇక వశిష్ఠుడు జనక చక్రవర్తికి వివరించినటువంటి కథ కార్తీక పురాణం. అదే ప్రాచుర్యంలోకి మనమంతా కూడా ఇప్పుడు పఠిస్తున్నా, నేర్చుకుంటున్నా, వింటున్నా. ఇవన్నీ కూడా వశిష్ఠ మహర్షి జనక చక్రవర్తికి చెప్పినటువంటి కథలు, పురాణము. ఇదంతా కూడా ఈ మాసమున హరినామ సంకీర్తన, ఆయన పారాయణ, ఆయన నామము, ఓం నమో కార్తీక దామోదరాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో కార్తీక దామోదరాయ అని తరచుగా ఇలా నామాలు చెప్తూ ఉంటే ఆయనకు చాలా ఇష్టము. అలా అలవోకగా అప్పుడే లేచి ఉంటాడు కదా, ఏకాదశి ద్వాదశి, చిలుకు ద్వాదశి రోజు, ఏకాదశి రోజు అలా అలవోకగా మన పదాలన్నీ కూడా వింటూ సంతోషిస్తాడట. సంకీర్తనలు చేయాలి, చేయించాలి, వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణము చదువుట లేక చదివించుట, వినుట లేక వినిపించుట, ఇలా చేస్తూ ఉండాలి. పూజ కూడా చేయుట లేక చేయించుట అన్న శక్తి ఉంటే చేయండి, లేదంటే ఇతరులతోటి నాకు శక్తి లేదు కాబట్టి కాస్త నా తరపున చేయించండి అన్న చేస్తారు ఏ బ్రాహ్మణులైనా సరే. సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనేది నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. దేవతా దర్శనం చేయండి, కనీసం ఇంట్లో దీపము, తులసి కోట దీపము పెడితే ఆ దోష పరిహారం అవుతూ ఉంటుంది. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని ధ్యానించండి. అలా పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. అంటే అక్షయము అంటే చాలా ఎక్కువ పుణ్యము కలుగుతూ ఉంటుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించిన వారికి ధూపదీప నైవేద్యాలతోటి మరి నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషమైనటువంటి అగణిత పుణ్యఫలము కలుగుతూ ఉంటుంది, పొందగలరు. ఈ విధంగా నెల రోజుల వ్రతాన్ని ఎవరైతే విడువక ఆచరిస్తూ ఉంటారో అట్టి వారు దేవదుందువులు మ్రోగించుచుండగా విమానమెక్కి వైకుంఠంనకు వెళ్తారట. మరణానంతరము వైకుంఠ ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. నెల రోజులు వ్రతం చేయలేని వారు కనీసము కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అలాగే వచ్చే 4 లేక 5 సోమవారాలు, అమావాస్య, పౌర్ణమి, ఇటువంటి కొన్ని పర్వదినాలు ఉంటాయి. ఆ రోజుల్లో అయినా కనీసము ఈ రోజులందైనా కూడా నిష్ఠతో పూజలు సలిపి, అంటే నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితోటి దీపము ఉంచవలేను. ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. ఎప్పుడు కూడా ఆవు నుంచి వచ్చే పదార్థాలు చాలా శ్రేష్టము. ఆవు పాలు, ఆవు పెరుగు అంతటి విశిష్టత ఉన్నది నువ్వుల నూనె. అయితే ఏ నూనెతో చేసినా కూడా అదే తత్సమానమైనటువంటి ఫలితం ఉంటుంది. తత్సమానంగా ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంత సేపు, అంటే ఆవు పాలను పితికితే ఎంతసేపు పితుకుతామో కొంతసేపు, ఆ కొంతసేపు మాత్రమున దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. బ్రాహ్మణుడిగా జన్మించాలంటే అది అదృష్టమే. బ్రాహ్మణుల్ని దూషించాలన్నా ఒకంత ఆలోచిస్తారు. ఎందుకని? బ్రాహ్మణ దూషణ అంత మహాపాపం కాబట్టి. ఇతరులు ఉంచినటువంటి దీపమును ఎగదోసి వృద్ధి చేసిన ఎడల, లేక కొండెక్కబోచున్నటువంటి దీపమును వెలిగించినను అట్టి వారిలో సమస్త పాపములు కూడా హరించును. అట్టి వారులకు కొండెక్కబోతున్నటువంటి దీపాన్ని గనక ఎగదోసి దాన్ని వృద్ధి చేస్తే వారికి సర్వ పాపాలు నశిస్తూ ఉంటాయి. అందులకు ఒక కథ గలదు, వినుడు అని చెప్పి వశిష్ఠుల వారు జనక చక్రవర్తి తోటి చెబుతూ ఉన్నారు. ఈ కథనంతటిని కూడా
కొండెక్కబోచున్నటువంటి, కొండెక్కడం అనాలి దీపాన్ని, మరి కొండెక్కుతున్నప్పుడు ఇంకో పదంతో ఉపయోగించితే అది అంత ఇంటికి మంచిది కాదు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా కావాలని అదే పదం ఉపయోగిస్తూ ఉంటారు. దానివల్ల నాశనం అయ్యేది వాళ్ళే. ఆ పదం ఉపయోగించకూడదు. కొండెక్కబోచున్న లేదా కొండెక్కుతుంది, కొండెక్కింది ఇలా అనాలి దీపాన్ని. పోయింది, అటు పోయింది, ఇటు పోయింది అలా అనకూడదు. సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉండేది. ఇక కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ ఆలయంనకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటే గడిపి కార్తీక పురాణ శ్రవణము పఠనము చేయ తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రముగా ఊడ్చి కల్లాపు జల్లి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంకు వెళ్లి ప్రమిదలు తెచ్చి ఇక దూదితో వత్తుల్ని చేసి తానే స్వయముగా 12 దీపములుంచి స్వామిని పూజించి నిష్ఠతో పురాణము చదువుచుండెను. ప్రారంభము నుండి కూడా ఇలా చేస్తూ ఉన్నాడట కర్మనిష్ఠుడనే ఒక దయార్థ హృదయుడు. అలా పురాణం చదువుతూ ఉన్నాడు. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఒక రోజున మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెదుకుతూ తినడానికి ఏదైనా దొరుకుతుందా అని కొండెక్కబోచున్నటువంటి వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. ఆకలితోటి ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించి నోట ఆవు నేతితో ముంచినటువంటి వత్తు భలే సువాసనగా ఉంటుంది కదా. ఎలుకలకు నెయ్యి వాసన అంటే చాలా ఇష్టము, ఆకర్షితులవుతారు. కాబట్టి ఆ వత్తును తినవలేనని అలా నోట కరుచుకుని వెళ్తుండగా పక్కనే ఉన్న దీపం వద్ద ఆగిందట ఈ ఎలుక. నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఇక కొండెక్కబోచున్నటువంటి వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చిందట. అటు కొండెక్కబోతున్న దీపము యొక్క కాంతికి మరి అప్పుడే కొండెక్కబోతున్నటువంటి ఆ ఒత్తులో ఉండేటటువంటి కాంతి ఈ నోట కరుచుకునేటటువంటి ఒత్తుకు తగిలి ఇది వెలిగింది. అలాగే కొండెక్కబోయే ఒత్తులు కూడా వెలిగాయి కాబట్టి ఆ దీపం కూడా వెలిగింది. కాబట్టి ఇక చివరకు మంచి వెలుతురు వచ్చిందట. దీపము వెలుతురు దారిని సూచిస్తుంది కాబట్టి దీపాన్ని ఆశ్రయించాలి. అందరూ కూడా దీపారాధన చేయడము చాలా విశేషమైనది. అలాగే ప్రాతః సంధ్యలో తొలి సంధ్య మలి సంధ్యలో సంధ్యావందనం చేయాలి బ్రాహ్మణులైతే. ఇక చక్కగా కూడా కార్తీక స్నానము, దీపము, జపము, హోమము, యజ్ఞము, యాగము, గోదానము, భూదానము, సువర్ణ దానము, సాలగ్రామ దానము, కన్యాదానము ఎంత పుణ్యమో కార్తీక మాసంలో చేస్తే. అలా ఆడపిల్లలు లేకపోయినా పక్కింట్లో వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సహకరించడం కూడా, ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే వివాహం చేయడానికి వారికి సహకరించినా కూడా తత్సమానమైనటువంటి ఫలితం వస్తుంది. కన్యాదాన ఫలితంలో కొంత వీరికి వస్తుంది సహాయం చేసిన వారికి. ఇక అది సరిగ్గా కార్తీక మాసం అగుట వలన శివాలయంలో కొండెక్కబోతున్నటువంటి వత్తి ఈ ఎలుక వల్ల వెలిగించుటచే దాని పాపాలన్నీ, ముందు జన్మలో చేసినటువంటి పాపాలన్నీ హరించుకుపోయాయి. పుణ్యము కలిగిన వెంటనే మరి దాని రూపము మారి మానవ రూపంలోకి మారిందట ఈ ఎలుక. అలా మారి మానవ రూపంలో నిలబడిందంట ఎలుక. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలిచి ఉండుట గమనించి, ఓయి ఎవరవు నీవు, ఎందుకిట్లా నిలబడి ఉంటేవి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును ఎలుకను రాత్రి నేను ఆహారమును వెదుకుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ ఏమి దొరకనందువలన నెయ్యి వాసనతో నుండి ఇక కొండెక్కబోతున్నటువంటి వత్తెను తినవలేనని దానిని నోటన కరుచుకొని ఆ వెలుగుతున్నటువంటి దీపం చెంత నిలబడి ఉండగా నా పుణ్యము అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే ఇక కొండెక్కబోచున్నటువంటి ఒత్తి కూడా మరి వృద్ధిలోకి రావడంతో నా పాపాలన్నీ కూడా పోయినందువలన కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానా ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినది, దానికి గల కారణం ఏమిటని విశదీకరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, ఇక నిన్ను బాహ్లీకుడని పిలిచెడివారు. నీవు జైన మత వంశానికి చెందిన వాడివి. నీ కుటుంబాన్ని పోషించుటకు పోషణ భారం నిమిత్తము వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై దేవ పూజలు, నిత్య కర్మలు, సంధ్యావిధులు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము కూడా అంటే మధ్య మాంసాది అన్నీ కూడా మరి తినుట వలన తినుచు మంచివారలను యోగులను
తపస్సు చేస్తున్న వారిని, పూజ చేసుకుంటున్న వారిని అందరినీ కూడా నిందించి పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు ఆడపిల్లలను అమ్మేటటువంటి వృత్తిని చేస్తూ దాని వలన సంపాదించినటువంటి ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములు కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు, హెచ్చు ధరకు అమ్మి ఇక అటుల సంపాదించిన ధనమును నీవు అనుభవించక, ఇతరులకు పెట్టక, దాన ధర్మములు చేయక, దేవ పూజలు చేయక, తీర్థయాత్రలు చేయక, అవసరం ఉంది రామచంద్ర అని మొరపెట్టుకున్న వాడికి 1 రూపాయి అయినా ఇవ్వకుండా, ఒక ఒత్తి వేసి దీపమైనా పెట్టక, ఇక ఎప్పుడూ కూడా అలా పిసినారి అయి ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. కాన మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మము యొక్క పాపము అనుభవించిచుంటివి. నేడు భగవంతుని దగ్గర నీ అదృష్టం కొలది, నీ పూర్వీకుల అదృష్టమో నీ పుణ్యమో తెలియదు, కానీ భగవంతుని సాక్షాత్కారము దయ వల్ల నీకు ఈ ఎలుక రూపం నుంచి మానవ రూపంలోకి తిరిగి మారావు. ఆ కర్మ అనేది ఇప్పటికి తీరింది, పాపనాశనం అనేది జరిగింది. ఆ ఒత్తిని నీవు తెలుసో తెలియకో కార్తీక మాసంలో వెలిగించబడింది కాబట్టి ఆ పాపాలన్నీ కూడా నాశనం అయ్యాయి. దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి, దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు వెళ్ళి ఇక నీ పెరటిలో ఏదైతే ధనాన్ని దాచిపెట్టావో దాన్నంతా కూడా త్రవ్వి అన్నదానము, ఇక అన్నీ కూడా ఎవరికి ఏ దానము కావాలో అన్ని దానాలు చెయ్యి. వెంటనే పెరటియందు ఉన్న ధనమును తవ్వి ఆ ధనముతోటి దాన ధర్మములు చేసి అన్నదానము, తీర్థయాత్రలు, అలాగే దేవతా పూజా విధులు ఇటువంటివన్నీ కూడా భగవంతుని ప్రార్థించుకొని మోక్షానికి అర్హత సాధించుమని చెప్పి అతనికి నీతులు చెప్పి పంపించనట. కర్మనిష్ఠుడు ఈ బాహ్లికుడు ఎలుక రూపం నుంచి మానవ రూపంలోకి వచ్చినటువంటి బాహ్లికుడు తోటి ఇదంతా కూడా పంచదశాధ్యాయము అంటే 15వ రోజు పారాయణము సమాప్తము. అందరూ కూడా పుణ్యకాలాన్ని బాగా వినియోగించండి. కార్తీక పౌర్ణమి, అమావాస్య చేయలేని వారి గురించి, చేసేవారు చాలా పుణ్యాత్ములు. అలా చేయలేని వారు పుణ్యాత్ములు కాదా అని కాదు, చేస్తే మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ పుణ్యకాలాన్ని వినియోగించండి. చక్కగా మోక్షానికి, దేవుని అనుగ్రహానికి, ప్రేమకు, ఆయన దయకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటూ, స్నానం చేసేటప్పుడు నదీ తీరాలు దగ్గర ఉండేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పట్టణాల్లో మనం చేస్తున్నటువంటి నీరునే గంగతోటి, అన్ని పుణ్య నదీ తీర్థాలతోటి పోల్చుకుంటూ ఒక మంత్రాన్ని, శ్లోకాన్ని చదవండి. గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి. మీకు ఏ నదుల పేర్లైతే గుర్తొస్తాయో, యమున, తపతి, ఇలా ఎన్ని నదుల పేర్లైతే గుర్తొస్తాయో అన్ని నదుల పేర్లు తలుచుకొని గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి యమున నర్మదా తపతి తుంగభద్ర జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఇలా మంత్రాన్ని చదవండి. ఆఖరికి అన్ని పూజా విధి అయిన తర్వాత సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని చెప్పి వండిన, తిన్న, స్నానం చేసిన, కార్తీక స్నానాలు చేసిన, తీర్థ నదులలో స్నానం చేసిన, పుణ్యక్షేత్ర దర్శనం చేసిన సర్వం కృష్ణార్పణమస్తు అలా అంటూ ఉండండి. మోక్షానికి చక్కగా దారి మెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దారి మార్గం కనిపిస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఉపయోగించుకోండి పుణ్యకాలాన్ని. కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఎక్కడ ఖాళీ అండి, భర్తకి పిల్లలకు బాక్సులు వండి పెట్టాలి పొద్దున్నే, ఇవన్నీ చేస్తూ ఉంటే పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుందని. మేం చెప్పేది అదే, పుణ్యకాలం కాస్త వెళ్ళిపోకముందే ఒక గంట వేకోజామునే లేచి పుణ్యాన్ని ఆర్జించండి, పుణ్యాన్ని సంపాదించండి. అప్పుడు చక్కగా పుణ్యము, పురుషార్థము, మోక్షము ఇవన్నీ సాధించాలి. మరి వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మరి లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.